వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ రవితేజ బుద్ధ గారు. సో క్యాన్సర్స్ అని మాట్లాడుకున్నప్పుడు లంగ్ క్యాన్సర్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి. మరి వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వచ్చినప్పుడు ఎలా మనం డీల్ చేసుకోవాలి, ఈ విషయం గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో లంగ్ క్యాన్సర్స్, అసలు క్యాన్సర్ అంటేనే ఒక 10-15 ఇయర్స్ ముందు ఎక్కడో ఎవరికో అని వింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఫ్రీక్వెంట్ అయిపోయిందంటే షుగర్ బీపీ ఎలా వస్తున్నాయో నంబర్ ఆఫ్ క్యాన్సర్స్, అంటే బాడీలో క్యాన్సర్ అని పాడట్టు ఉండట్లేదు. సో ఈ లంగ్ క్యాన్సర్ విషయానికి వస్తే అసలు మనం ఏదైనా సిమ్టమ్స్ని ముందుగా గమనించి జాగ్రత్త పడగలమా? ఎలా ఉంటాయి సిమ్టమ్స్ అనేవి? ఫస్ట్ అనేది లంగ్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్స్. అన్ని క్యాన్సర్స్లో కానీ లంగ్ క్యాన్సర్ క్వైట్ కామన్ అండి. అండ్ డెత్స్ కూడా లంగ్ క్యాన్సర్స్ వల్ల ఎక్కువ ఉంటాయి. అవును. సో ఫస్ట్లో దాని మెయిన్ రీజన్స్ వచ్చేసి స్మోకింగ్. మెయిన్ అసలు లంగ్ క్యాన్సర్ మెయిన్ ఒకటి స్మోకింగ్ ఒకటి. డైరెక్ట్ ఎదర్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. అంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఎవరైనా ఎక్కువ స్మోక్ చేసి పక్కన ఎవరైతే ఉన్నారో సో సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వాళ్ళు కూడా ఇన్హేల్ చేస్తారు కాబట్టి దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి, ఎయిర్ పొల్యూషన్ ఒకటి. తర్వాత కెమికల్ ఎక్స్పోజర్, ఆర్సెనిక్ అవన్నీ ఉంటాయి. సో వాటికి ఎక్స్పోజర్ వల్ల, లేదంటే కొంతమంది ఫ్యాక్టరీస్లో పనిచేస్తారు, లైక్ మన కోల్ ఫ్యాక్టరీస్ అట్లాంటివి. అవి ప్రాపర్ ప్రికాషన్స్ లేకుండా, లేదంటే కోల్ వర్కర్స్ ఉంటారు కింద ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ 10 అవర్స్ అలా కిందే ఉంటారు. అంటే అక్కడ ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు. ఆ వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇన్హేల్ చేస్తూ ఉంటారు కోల్డ్ డస్ట్. ఆ కోల్డ్ డస్ట్ ఇన్హేల్ అవడం వల్ల ఏంటంటే ఆ లంగ్స్లో డిపాజిట్ అయ్యి క్యాన్సర్గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వేరియస్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయి అన్నమాట, లైక్ రేడాన్ అంటాం. రేడాన్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఈ లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రేడాన్ ఎలాగ వస్తుంది అంటే యురేనియం ఒక బై ప్రోడక్ట్ అనమాట. ఎక్కడైతే యురేనియం అవన్నీ ఎక్కడ లైక్ సాయిల్ ఎక్కడ డిపాజిట్ అయ్యి సో ఆ గ్యాస్ ఇన్హలేషన్ వల్ల వస్తుంది. ఈ మోస్ట్లీ కామన్లీ ఎలా వస్తాయంటే మన హౌసెస్లో ఎక్కడైతే ప్రాపర్ ఫ్లోరింగ్ లేదో, లేదంటే ప్రాపర్ క్రాక్స్ ఉంటాయి కదా, ఆ క్రాక్స్లోంచి లీక్స్ రావటం కానీ అలాంటి చోట్ల రేడాన్ గ్యాస్ రావటం వల్ల ఇంట్లోకి అవి ఇన్హేల్ చేస్తూ ఉంటాం అనమాట రెగ్యులర్గా. సో దానివల్ల మనం తెలియకుండానే ఏదైతే ఈ యురేనియం రేడాన్ గ్యాస్కి ఎక్స్పోజ్ అవుతామో సో దానివల్ల కూడా మనకు తెలియకుండానే లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నేను ఒక చిన్న వీడియో చూశాను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్. ఒక బాక్స్లో సమ్ వైట్గా ఉన్న కాటన్ వైట్గానే ఉంటుంది, లైక్ పెట్టేసి స్మోక్ అందులోకి పంపించిన మొత్తం బ్లాక్ అయిపోతుంది. అవును, ఇదే విధంగా మన బాడీలో కూడా జరుగుతుందా? జరిగిద్దండి డెఫినెట్గా. ఎందుకంటే మనకి ఇన్హేల్ చేసినప్పుడు కోల్డ్ టార్ అనేది మన లంగ్స్లో డిపాజిట్ అవుతుంది అనమాట. ఏదైతే స్మోకింగ్ చేస్తామంటే అందులో చాలా కెమికల్స్ ఉంటాయి. టొబాకోతో పాటు చాలా కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ అన్ని ఇన్హేల్ చేసినప్పుడు, స్మోకింగ్ చేసినప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు అవన్నీ కోల్డ్ టార్గా ఫామ్ అయ్యి మన లంగ్స్లో డిపాజిట్ అయ్యే ఛాన్స్ అవుతుంది అనమాట. సో ఇది కాకుండా ఏంటంటే ఈ మధ్య అందరూ సేఫ్ అని చెప్పి ఈ వేప్స్ వాడుతున్నారు. అది కూడా సేఫ్ కాదు. సో స్మోకింగ్ ఆల్టర్నేటివ్గా వేప్స్ వాడుతున్నారు. సో దానివల్ల కూడా లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు చెప్పారు ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అని. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఎక్కువగా స్మోక్ చేస్తూ ఉండొచ్చు, మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే యంగ్ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఎఫెక్ట్ పిల్లల మీద కానీ వైఫ్ మీద కానీ ఉంటుందా? ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ స్మోకింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్యాసివ్ స్మోకింగ్ అంటే వైఫ్ ఉన్నారు వాళ్ళు 24 ఆల్మోస్ట్ ఎక్కువసేపు హస్బెండ్తో పాటే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్హేల్ చేస్తారు, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే సపోజ్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు సపోజ్, సో ఇంట్లో ఎవరో ఒకరు స్మోక్ చేస్తూ ఉంటారు, అది ఇన్హేల్ చేయడం ఏంటంటే బేబీ గ్రోత్ రిటార్డ్ అయింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎఫెక్ట్ బేబీ మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల. సో నార్మల్గా పెరగాల్సింది గ్రోత్ సరిగ్గా ఉంటుంది అనమాట, తక్కువగా ఉంటుంది అనమాట, గ్రోత్ రిటార్డేషన్ అంట అనమాట. సో అది కూడా ఉంటుంది. ఏదైనా మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయా, ఏదైనా డౌట్ లాంటిది కానీ? లంగ్ క్యాన్సర్ వచ్చిందని మనం ఎలా తెలుసుకోవాలి? సో యాక్చువల్లీ లంగ్ క్యాన్సర్స్లో చాలా టైప్స్ ఉంటాయండి. ఒకటి బినైన్, ఒకటి మ్యాలిగ్నెంట్. ఓకే.
ఈ బినైన్ ఏంటంటే అంత డేంజరస్ కాదు, బినైన్ కండిషన్స్. సో ఎర్లీ ఫ్రమ్ ద ఎర్లీ స్టార్ట్ లేదు, నార్మల్గా ఏ క్యాన్సర్స్ అన్న 2 టైప్స్ ఉంటాయి, బినైన్ క్యాన్సర్స్, మాలిగ్నెంట్ క్యాన్సర్స్. మాలిగ్నెంట్ క్యాన్సర్స్ ఎక్కువ డేంజరస్ అనమాట, బినైన్ క్యాన్సర్స్ అనేది తక్కువ డేంజరస్. బినైన్ క్యాన్సర్స్ ఏంటంటే సైజ్ పట్టు ఉంటుంది. సపోజ్ చిన్న నాడ్యూల్స్ ఉన్నాయి, సపోజ్ లెస్ దాన్ 3 mm కానీ అట్లా ఉందంటే కనుక ఆ బినైన్ నాడ్యూల్స్ ఏంటంటే మ్యాలిగ్నెంట్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు స్మోకింగ్ చేస్తా, లేదంటే ఎప్పుడైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో ఆ బినైన్ని మ్యాలిగ్నెంట్గా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైతే ఆ బినైన్, మనం పల్మనాలజీ టర్మ్లో ఏమంటారంటే సాలిటరీ పల్మనరీ నాడ్యూల్ అంటాం అనమాట. అంటే చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఎప్పుడైతే ఉందో దాన్ని ఒక సైజ్ వరకు చూడాలి మనం. ఒకవేళ అది ఎవ్రీ ఇయర్లో లేదంటే ఎవ్రీ 6 monthsకి స్కానింగ్ చేస్తూ ఉంటే సైజ్ పెరుగుతూ ఉంటే కనుక అప్పుడు దాన్ని బయాప్సీ తీస్తాం. ఒకవేళ లేదు సైజ్ పెరగట్లేదంటే దాన్ని వదిలేసి దాన్ని రిపీటెడ్ ఫాలోఅప్స్ అనమాట, 6 months, ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 1 yearకి అలాగా ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. సో ఇది బినైన్. మ్యాలిగ్నెంట్ వచ్చేటప్పుడు కూడా దాంట్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. సో స్మాల్ సెల్, నాన్ స్మాల్ సెల్. సో దీంట్లో ఏంటంటే ఒకటి ఈ మ్యాలిగ్నెన్సీస్ ఏంటంటే ఒకటి స్మోకింగ్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకొంతమంది నాన్ స్మోకర్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వచ్చే ఛాన్సెస్, మోస్ట్లీ జీన్స్ వల్ల లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కానీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎన్ని జనరేషన్స్కి అలా ఉంటుందా? అట్లాగే ఎన్ని జనరేషన్స్ అని మనం చెప్పలేము. సో ఫ్యామిలీ హిస్టరీ, సపోజ్ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు విల్ బీ మోర్ ప్రోన్ టు గెట్ దట్ లంగ్ క్యాన్సర్స్ అనమాట. సో ఈ ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉందంటే వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవడం రెగ్యులర్గా. సో సపోజ్ లంగ్ క్యాన్సర్స్ ఎవరికైనా ఫాదర్ కానీ మదర్ కానీ లేదంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఉంటే కనుక సో వాళ్ళకి ఇఫ్ సపోజ్ ఫ్యామిలీ హిస్టరీతో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్తో కూడా ఉంటే ఇంకా హయ్యర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. సో సిమ్టమ్స్ చూసాం మనం. ఇప్పుడు ఎవరైనా కానీ అపార్ట్ ఫ్రమ్ స్మోకింగ్ తీసేస్తే ఇంకెలాంటి ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి ఇది రావడానికి? ఇప్పుడు 2 కండిషన్స్, జెనెటికల్గా లేదా స్మోకింగ్తో లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, ఇంకేమైనా ఉంటాయా? ఇప్పుడు మనం అవాయిడ్ చేయాలి, క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్పెషల్లీ ఏంటంటే అదే హై రిస్క్ ఫ్యాక్టర్స్, ఇందాక చెప్పినట్టు రేడాన్ గ్యాస్ ఎక్స్పోజర్ కానీ లేదంటే ఫ్యాక్టరీస్లో ఎవరైతే పనిచేస్తారో ఆర్సెనిక్ ఫ్యాక్టరీస్, ఆర్సెనిక్ అంటే మన ఫ్యాక్టరీస్లో హెవీ మెటల్స్ వాడతారు. సో అందులో పనిచేసే వాళ్ళు కానీ లేదంటే కోల్ వర్కర్స్ కానీ, సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఫ్యాక్టరీస్లో పనిచేస్తారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ ఉంటుంది అనమాట. సో సపోజ్ ఎవ్రీ ఇయర్ అంటే వాళ్ళకి ఒక ఎక్స్రే తీస్తారు లేదంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే సపోజ్ డౌట్ఫుల్గా ఉందంటే వాళ్ళని వర్క్ నుంచి వర్క్కి వెళ్ళకుండా లేదంటే ఆ ఏదైతే డౌట్ఫుల్ లీజన్ ఉందో దాన్ని డయాగ్నోసిస్ చేసి ఒకవేళ బెనైన్ ఉందా మ్యాలిగ్నెంట్ ఉందా, ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్లో ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తే ఏంటంటే ట్రీట్మెంట్ ఇస్తే అవుట్కమ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఎర్లీగా. సో అందుకే వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేస్తారు, హెల్త్ స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎవ్రీ ఇయర్ చెస్ట్ ఎక్స్రేస్ తీయడం లేదంటే ఎవ్రీ ఇయర్ సిటీ స్కాన్స్ తీయడము. సో పాత దానికి దీనికి కంపారిజన్ చేసుకోవడము. ఒకవేళ సపోజ్ ఏమైనా లీజన్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దానికి దీనికి కంపేర్ చేసి ఒకవేళ పెరుగుతుందా లేదంటే అదే సైజులో ఉందా కంపేర్ చేసుకోవడం. ఒకవేళ పెరుగుతుందంటే నెక్స్ట్ బయాప్సీ చేయడం. సో బయాప్సీలో మనకు తెలిసింది బినైనా మ్యాలిగ్నెంటా ఏంటనేది తెలిసింది అనమాట. ఓకే. అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మీరు చెప్పినట్టు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు, ఓకే. ఇప్పుడు ఏదైనా అర్లీ స్టేజ్లో కానీ లేకపోతే చాలామంది మాకు రాదులే అనే ధైర్యంతో లాస్ట్ స్టేజ్ వరకు తెచ్చుకుంటారు. వాట్ ఈస్ ద ప్రాసెస్? ఏముంటుంది ట్రీట్మెంట్కి? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ మనం యాక్చువల్లీ డయాగ్నోసిస్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ సపోజ్ చిన్న లీజన్ ఉంది, ఒక ఎక్స్రేలో కానీ సిటీలో కానీ లీజన్ ఉంది. సో దానికి ఏంటంటే చాలా మెథడ్స్ వల్ల మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. ఒకటి బయాప్సీ, లంగ్స్లో లీజన్లో ఉంటే బయాప్సీ. సో మోస్ట్ కామన్ వచ్చి సిటీ గైడెడ్ బయాప్సీ అంటాం. లేదంటే కనుక ఈబస్ అంటాం, ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్. మన అల్ట్రాసౌండ్ ఎట్లా నార్మల్గా అబ్డామినల్ పార్ట్స్ ఎట్లా చేస్తామో అది లంగ్స్లో ఎక్కడైతే మన లీజన్ ఉందో ఎప్పుడైతే లంగ్ క్యాన్సర్స్ వస్తుందో దాని లింఫ్ నోడ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఆ లింఫ్ నోడ్ ఇన్వాల్వ్మెంట్ మనం ఏ స్టేజ్లో ఉందో చెప్పచ్చు. సపోజ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో సపోజ్ 4 స్టేజెస్. సో ఆ లింఫ్ నోడ్ మెటాస్టాసిస్ పట్టి మనం ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం
ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంటాం. ఈ బస్ అనేది ఒకటి ఉంది. సో ఎక్కడైతే మన లింఫ్ నోడ్ ఏదైతే స్వెల్లింగ్ అయిందో అక్కడ నుంచి శాంపిల్ తీస్తాం. ఇది కాకుండా ఎక్కడైతే లీజన్ ఉందో మనం అక్కడికి వెళ్ళి బయాప్సీ అనేది తీస్తాం అనమాట. క్రయో బయాప్సీస్ అంటాం అనమాట. ఆ బయాప్సీస్ తీయడం వల్ల మనకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉన్నదే మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో కొన్ని ఏమో ట్రీటబుల్, కొన్ని ఏమో నాన్ ట్రీటబుల్. అలాగే ట్రీటబుల్లో కూడా కొన్ని చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కీమోథెరపీ, లేదంటే రేడియోథెరపీ, తర్వాత ఇమ్యూనోథెరపీ అని ఉంటుంది. సో ఎప్పుడైతే మన టార్గెట్ థెరపీ అంటాం, ఇంకొకటి టార్గెట్ థెరపీ అంటాం అనమాట. అంటే సపోజ్ ఒక క్యాన్సర్ వచ్చింది, సో దాంట్లో ఏ జీన్ వల్ల వచ్చింది, సో ఆ జీన్కి సంబంధించిన టార్గెట్ థెరపీ ఇస్తాం అనమాట. సో దాన్ని టార్గెట్ థెరపీ అంటాం అనమాట. సో ఈ డయాగ్నోసిస్ బిలైనా మ్యాలిగ్నెంటా దాంట్లో కూడా స్టేజెస్ బట్టి మనం సపోజ్ కొన్ని స్టేజెస్లో కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్లో ఏంటంటే సర్జరీ ఏదైనా ఆప్షన్. సపోజ్ ఒక క్యాన్సర్ ఉంది, ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏంటంటే ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ లంగ్లో ఇన్వాల్వ్ అయింది, స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ. సో అది ఓన్లీ ఒక సైడ్లో ఇన్వాల్వ్ అంటే సర్జరీ చేసి ఆ పార్ట్ వరకు తీసేయచ్చు. సో దట్ ఏంటంటే మిగిలిన స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. సో అది తీసేసినా కానీ రిపీటెడ్గా ఫాలోఅప్ చేస్తూ ఉంటే వాళ్ళకి నిజంగా అసలు ఎంతవరకు క్యాన్సర్ డెవలప్ అయింది, లేదంటే రికరెన్స్ ఎంత % రికరెన్స్ అనేది అయింది అనేది మనకి తెలిసింది అనమాట. ఓకే, అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఇప్పుడు చాలా మంది స్మోక్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. సో స్మోక్ చేసే ప్రతి వాళ్ళకి క్యాన్సర్ వచ్చినప్పుడు డెత్ రేట్ ఎలా ఉంటుంది? అందరూ చనిపోతారా ట్రీట్మెంట్ ద్వారా? వాళ్ళని అంటే మళ్ళీ తర్వాత కూడా కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. సో అది ఎలా ట్రీట్ చేస్తారు మీరు? సో సిగరెట్ స్మోకింగ్ ఏంటంటే కొంతమంది ఒక సిగరెట్ తాగానే నాకు రోజు వస్తుందని అనుకుంటారు. అట్లా కాదు. ఏంటంటే స్మోకింగ్ ప్యాక్ ఇయర్స్ అని ఉంటాయి. ప్యాక్ ఇయర్స్ అంటే నెంబర్ ఆఫ్ సిగరెట్స్ పర్ డే బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో దాన్ని స్మోకింగ్ ప్యాక్ ఇయర్స్ అంటాం. అంటే ఆ స్మోకింగ్ ప్యాక్ ఇయర్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి స్మోకింగ్. ఆ స్మోకింగ్ తో పాటు ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉందో అవన్నీ యాడప్ అవుతాయి. మళ్ళీ ఆల్కహాల్ గానీ జెనెటికల్ గా గానీ, సో అవన్నీ ఏంటంటే అవన్నీ యాడప్ అవుతాయి అన్నమాట. సో ఈ యాడప్ అవడం వల్ల సో టైప్ ఆఫ్ వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకని ఇప్పుడు చాలా మంది స్మోక్ చేస్తూనే ఉంటారు, కొంతమందికే ఎందుకు వస్తుంది? అందరిలో ఈ లంగ్ క్యాన్సర్ అనేది అంటే మనం మాట్లాడుకుంటే అందరికీ ఎందుకు రావట్లేదు, కొంతమందికే ఎందుకు వస్తుంది? అదే మీకు చెప్పినట్టు వేరియస్ రీజన్స్ అండి. సపోజ్ మీరు ఢిల్లీలో తీసుకుంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో తీసుకుంటే ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏంటంటే అక్కడ ఫ్యాక్టరీస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అక్కడ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే అవన్నీ యాడ్ అవుతాయి. సపోజ్ మనకి ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ కూడా పొల్యూషన్ అయిన ఉంటాయి. సో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ వాళ్ళ ఆక్యుపేషన్ కూడా ఏం చేస్తారో దాన్ని కూడా రిస్క్ ఫ్యాక్టర్కి యాడ్ అవుతుంది అనమాట. ప్రివెన్షన్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఎర్లీ డయాగ్నోసిస్ అండి. సపోజ్ ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. సపోజ్ ఫర్ చెస్ట్ ఎక్స్రే తీపించుకోవాలి. ఎవరైనా కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ ఈ జెనెటికల్గా మీరు చెప్పిన ఈ కేటగిరీస్ అందరూ కూడా. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్రే. సపోజ్ ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్నారో, లేదంటే ఎవరైతే మీరు రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ వెళ్తూ ఉంటారో ఎవ్రీ ఇయర్ చెస్ట్ ఎక్స్రే. కొన్ని ఏంటంటే ఎక్స్రేస్లో బయటపడకుండా ఉండే ఛాన్స్. కొన్ని లీజన్స్ చాలా చిన్నగా ఉంటాయి. మీకు ఇందాక చెప్పినట్టు సాలిటరీ పల్మనరీ నోడ్ అని ఏంటంటే చిన్నవి, అవి ఏంటంటే ఎక్స్రేలో కూడా బయటపడవు. సో వాటికి ఏంటంటే సిటీ స్కాన్ తీయాల్సి వస్తుంది. సపోజ్ సిటీ స్కాన్లో ఏమైనా ఉందంటే కనుక అది బయాప్సీ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్. సపోజ్ బెనైన్ ఉందనుకోండి, అది రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఇది కాకుండా ఏంటంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఎవరికైతే డయాగ్నోస్ ఉందో, ఎవరికైతే పల్మనరీ చెస్ట్ ఎక్స్రేలో అబ్నార్మల్ ఉంటే వాళ్ళకి పిఎఫ్టీ చేస్తాం. వాళ్ళ లంగ్ కెపాసిటీ ఎలా ఉంది, పెరిగిందా లేదంటే తగ్గిందా, సీక్వెన్స్గా ఎట్లా ఉందో చూసుకోవాలి. సో సిటీ స్కాన్ అయిన తర్వాత ఇలాగ మనం రెగ్యులర్గా చెస్ట్ ఎక్స్రే, పిఎఫ్టీ, తర్వాత సిటీ స్కాన్ అవి చేసుకుంటే మనకి ఏమైనా లీజన్ ఉందా లేదా అనేది తెలిసిద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మనం కంపేర్ చేస్తే లంగ్ క్యాన్సర్ అనేది విమెన్తో పోలిస్తే మెన్లో ఎక్కువ వస్తుందా, విమెన్కి తక్కువ వస్తుందా? అలాగేం లేదు. ఇన్సిడెన్స్ మెన్ ఫీమేల్స్లో కూడా రావచ్చు, మెన్స్లో రావచ్చు. కానీ ఇన్సిడెన్స్ ఏంటంటే మెన్స్లోనే ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ అలాగని చెప్పి ఓన్లీ లంగ్ క్యాన్సర్స్ ఓన్లీ మేల్స్లో రావాలని లేదు. ఫీమేల్స్లో కూడా లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎన్ని కేసెస్, ఇప్పుడు 100 కేసెస్ తీసుకుంటే అందులో విమెన్ ఎంత? 10 to 20% ఉంటాయి. 10 to 20% వస్తుంది. ఓకే ఓకే. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు విమెన్ అండ్ మెన్లో మాట్లాడితే? ముందుగా అల్లిగా డిటెక్షన్ అనేది ఏదైనా ఉంటుందా?
సిమ్టమ్స్ తీసుకుంటే లంగ్ క్యాన్సర్ ఒకవేళ వచ్చింది అంటే కనుక మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వచ్చేసి కాఫ్ రావడం, రెగ్యులర్గా ప్రొలాంగ్ కాఫ్ రావడము, లేదంటే ఒక 6 weeks ఒక ప్రొలాంగ్ టైం ఒక కొన్ని మంత్స్ వరకు కాఫ్ రావడము, ఇంకొకటి వెయిట్ లాస్, ఇంకొకటి కాఫ్ చేస్తున్న బ్లడ్ రావడం, హిమోప్టైసిస్ అంటాం, తర్వాత వెయిట్ లాస్ ఒకటి, తర్వాత లెథర్జీ అంటే ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోవడం కానీ అట్లాగా. ఇంకొకటి ఏంటంటే ఆయాసం. సపోజ్ కొన్ని ట్యూమర్స్ పెద్ద సైజ్ లేదంటే ఫాస్ట్గా గ్రోయింగ్ వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ ఎయిర్వే, సపోజ్ మన ట్రెక్యా అవన్నీ అబ్స్ట్రక్ట్ అవుతుంది అనుకోండి. సపోజ్ మనం గాలి తీసుకున్నప్పుడు ట్రెక్యా విండ్ పైప్ ఉంటుంది, ఆ విండ్ పైప్లో కనుక పెద్ద ట్యూమర్ ఉందంటే కనుక గాలి తీసుకోవడం కూడా కష్టం వస్తుంది. సో ఆయాసం ఎక్కువ ఉంటాము. సో లేదంటే పిల్లి కూతులు, కొంతమందికి పిల్లి కూతులు బాగా ఎక్కువ రావడం, ఎందుకంటే ఆ ఎయిర్వే పెద్ద ఏదైతే మెయిన్ ఎయిర్వే ఉంటే అది అబ్స్ట్రక్ట్, ట్యూమర్ అబ్స్ట్రక్ట్ అయితే మనకి పిల్లి కూతులు అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ ఉంటే జస్ట్ ఒకసారి స్క్రీనింగ్ చెస్ట్ ఎక్స్రే లేదంటే స్క్రీనింగ్ సిటీ స్కాన్ తీపించుకుంటే బెటర్ అనమాట. ఓకే. లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ మనకి ఏంటంటే ఇప్పుడు ఏఐ అని అంటున్నాం కదా సార్, ఏఐ అనేది నిజంగా ఈ లంగ్ క్యాన్సర్ కానీ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్లో మెడికల్ పరంగా ఎలా యూజ్ అవుతుందా? డెఫినెట్గా యూస్ అవుతుందండి. ఎందుకంటే మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లీజన్ ఉంది లీజన్ లేదు ఎవరికి, నార్మల్ ఇండివిజువల్ ఉంది, సపోజ్ జెనెటిక్గా అబ్నార్మాలిటీ ఉంది. సో మనకి ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా లిక్విడ్ బయాప్సీ అని వచ్చింది. లిక్విడ్ బయాప్సీ అంటే మనం బ్లడ్ శాంపిల్ తీసుకుంటాము, ఏమన్నా జీన్ మ్యూటేషన్స్ ఏమన్నా అవుతున్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాన్సర్స్కి EGFR జీన్ అని ఉంటుంది లంగ్ క్యాన్సర్. సో EGFR మ్యూటేషన్స్ ఏమైనా అవుతున్నాయా లేదా అనేది మన బ్లడ్ శాంపిల్లో తెలిసిపోతుంది. అది ఎట్లాగా ఏ ద్వారా కనుక్కొనవచ్చు. సో మీకు రానున్న రోజుల్లో లంగ్ క్యాన్సర్ రాబోతుందా లేదా 5 years ముందు కానీ ఒక 1 year ముందు కానీ తెలిసింది. అది ఏంటి ఓన్లీ జెనెటిక్గా, ఓన్లీ జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లం ఉందా. అది మీ రిస్క్ ఫ్యాక్టర్స్ అయినాయి అంటే కొంచెం కష్టం ఉంటుంది. ఓకే. జెనెటిక్గా వచ్చే లంగ్ క్యాన్సర్స్ వరకు డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫుడ్ అదే మన హ్యాబిట్స్ స్మోకింగ్ కానీ వీటన్నిటితో వచ్చేది కాదు, కానీ జెనెటికల్గా వచ్చేది కనుక మనం తెలుసుకోవచ్చు. అది స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా అదే ఇది స్క్రీనింగ్ ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేయించుకుంటే వాళ్ళు కూడా ఎర్లీ డిటెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఎవరైనా కానీ మీరు కనుక ఇంట్లో ఉండి స్మోక్ చేస్తున్నట్టయితే, సార్ చెప్పారు ప్రెగ్నెంట్ విమెన్లో చాలా అంటే బేబీ గ్రోత్ కూడా ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ ఉంటుంది. హ్యాబిట్ని మానుకోమని అందరూ చెప్తూ ఉంటారు. మీరు మానలేనప్పుడు అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా అది రాకుండా చూసుకోవడం, ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం, అంటే జస్ట్ ప్రివెన్షన్ అనమాట, ముందుగా తెలుసుకోవడం అనేది చేస్తూ ఉండండి. డౌట్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా క్యాన్సర్ గురించి అండ్ లంగ్ హెల్త్ గురించి అవేర్నెస్ వీడియోస్ చేస్తూనే ఉంటాము త్రూ రవితేజ సార్తో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.